అమ్మ నమస్తే అమ్మ. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అసలు కూటమి ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏంటి, ఇచ్చిన పథకాలు ఏంటి, చదువుకున్న విద్యార్థుల పట్ల చేసిన ఉద్యోగ కల్పన ఏంటనేది చెప్తే అసలు మీరేం చెప్తారు? అసలు ఈ 2 సంవత్సరాల్లో మనం చూసాం, మేమే కాదండి ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గమనించారు, చూశారు. ఉచిత బస్సు ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటున్నారంటే ఈరోజు ప్రతి తల్లి ఎంతో సంతోషంగా ఉంది. అంటే తల్లికి వందనం పడింది. వాళ్ళ ఇంట్లో 5గురు ఉంటే 5గురికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పడుతూనే ఉంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటున్నారు. అది సీఎం రిలీఫ్ ఫండ్ రాగానే వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు తగిలే సగం వరకు భారం తగ్గిందని వాళ్ళు భావిస్తున్నారు. అదొకటి. లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈరోజు చాలా ప్రాజెక్టులు వస్తున్నాయండి, అది మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఇక్కడ అమరావతి విషయానికి వస్తే అమరావతిలో కూడా సరిగ్గా డెవలప్మెంట్ చేయట్లేదు, అక్కడ కూడా సరిగ్గా ఏమీ చేయట్లేదని చెప్పి అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అలా ఏమీ లేదండి, మన కంటితోనే మనం చూడాలి. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మనం అలా కాదండి, మనం చేస్తున్న అభివృద్ధిని మనం గమనించుకోవాలి. ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు లేకుండా గడుపుతున్నారు అన్నది మనం చూడగలగాలి. అంటే అమ్మ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యువకులు ముఖ్యంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుందంటే యువకులు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చాలామంది పెద్ద నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇదే ప్రభుత్వంలో మరి యువకుల పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? అసలు అంటే సరైన జాబు రూపకల్పన జరుగుతుందంటారా? అసలు మీరు గమనించే ఉంటారు, నారా లోకేష్ గారు ఎప్పుడైతే పాదయాత్రలో చెప్పారో ఉద్యోగుల యువతల బాధ్యత తనది అని, జాబులన్నీ కంపల్సరీ ప్రతి ఇయర్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని అన్నట్టుగానే మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. ఎంతమందికి జాబులు వచ్చినాయండి, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే కానిస్టేబుల్స్, ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయిన కానిస్టేబుల్స్ అవి కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. చాలామంది యువకులకు జాబులు వచ్చాయి. అలాగే ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ కానీ, టీసీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇవన్నీ కూడా చాలా సంస్థలను తీసుకొస్తున్నారు. ఇవన్నీ రావడం వల్ల, ఇటువంటి పరిశ్రమలు రావడం వల్ల ఎంతమందికి ఉపాధి ఉంటుంది, ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగస్తులుగా తయారవుతారు. వాళ్ళ పేరెంట్సే కానీ వాళ్ళే కానీ ఈ ప్రభుత్వం గురించి ఎంత బాగా చెప్పుకుంటారన్నది మనందరం ఒకసారి గమనించాలండి. మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి, మరి ఆయన పనితీరు ఎలా ఉందనుకోవచ్చు? అసలు అది మనం మా నోటితో మేము చెప్పక్కర్లేదని ప్రజలే చెప్తారు. పనితీరు ఎలా ఉందని ఒక పాఠశాలకి వెళ్ళినా నారా లోకేష్ గారి గురించి చెప్తారు. మధ్యాహ్న అన్నదాన పథకం గురించి చెప్తారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకు పడుతున్న అమ్మఒడి పథకాన్ని గురించి, కార్యక్రమం గురించి చెప్తారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇయర్ ఎండింగ్ వచ్చే స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ప్రతి ఒక్క పేరెంట్ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిందే. అట్లాంటిది ఈరోజు అమ్మఒడి బళ్ళు ఓపెన్ అవ్వగానే అమ్మఒడి ప్రతి ఒక్క పేరెంట్కి పడిపోతుంది. అది వాళ్ళకి ఉన్నది ముగ్గురు అన్నది ఇద్దరు అన్నది కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా చాలా ఊరటనిస్తుందండి. ఇది మన అందరం కూడా తెలుసుకోవాలి. మరి గవర్నమెంట్ స్కూల్స్ విధానం అసలు ఎలా ఉందంటే ఈ రోజున గతంతో కానీ అసలు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ విధానం పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కళ్ళు చాలామంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారండి. ఇదివరకు భోజనం ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే భోజన పథకం చాలా బాగుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా భోజనం ఉండట్లేదని క్యారేజీలు కట్టడం మానేశారు, వాళ్ళ పిల్లలు అక్కడే తింటున్నారు. అది కూడా మనం చూడాలండి. అంటే ఎలా చూడొచ్చు అంటే ఈ రోజున డొక్కా సీతమ్మ అన్నదాన పథకం తీసుకొచ్చి స్కూల్స్ విధానంలో పెట్టడం, మధ్యాహ్న భోజనం పథకంలో అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరును యాడ్ చేయటం, అసలు గొప్ప గొప్ప పేర్లు మొత్తం యాడ్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? మన పేర్లు పెట్టుకోకుండా నాయకులు వాళ్ళ పేర్లు అనేవి తీసుకురాకుండా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ పేర్లతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటేనే మనం ఆలోచించవచ్చు. అట్లాంటిది భోజన పథకం అంటారా? చూడండి, మీరైనా సరే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఒకసారి స్కూల్స్లో చూడండి. మేమందరం కూడా విజిట్ చేశాము, చూసాము. దానిని బట్టి మేము చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు మనం గమనిస్తే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ చాలా అభివృద్ధి చెందుతున్నాయండి. అలాగే పథకాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి, పథకాలు కూడా వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే మనకి చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. మనము మన రాజధాని అభివృద్ధి చెందాలి అని అంటే మీరు ఒకటే గమనించుకోవాలి,
హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు గమనించాలి. ఈరోజు ఐటీ ప్రపంచం వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ ఉన్నారు అని అంటే అంత బాగా డెవలప్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు మన రాజధానిని కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని మనందరం ఆయన గురించి మంచి విశ్వాసంతో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అండి, అది మీరందరూ కూడా తెలుసుకోవాలి.